దివ్య డైమండ్స్ జెమాలజీ డిపార్ట్మెంట్ నుండి మీ మహేంద్ర బాబు. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల ఎవ్రీబడి చాలామందికి జనాల్లో చాలా వరకు చైతన్యం వస్తుంది, చాలామంది సర్టిఫికేట్ గురించి అవగాహన వస్తుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే నవడే చాలామందికి రీచ్ అవుతుంది, సర్టిఫికేట్తోనో కొనుక్కోవాలని రత్నాలు కొనుగోలు చేస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ స్వార్థపూరితమైన మనుషులలో ఇంకా ప్రతి పేపరు ప్రతి సర్టిఫికేటు నిజమైన సర్టిఫికేట్ కాదు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రతి పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ నాట్ ద సర్టిఫికేట్. మరి ఎట్లా నమ్మాలి? అది పేపరే ఇది పేపరే అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఏ అర్హత మీద సర్టిఫికేట్ ఇష్యూ చేశారు, అండ్ చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని రకాల పరీక్షలు చేశారు, ఫైనల్గా ఆ ల్యాబొరేటరీకి రికగ్నైజేషన్ ఏంటి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా చూసుకుంటేనే మీ దగ్గర ఉన్నది అది జాతిరత్నం అని నమ్మాల్సి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఎంతో అందంగా ఒక సర్టిఫికేట్ తయారు చేశారనుకోండి, అందంగా ఉన్నంత మాత్రాన అర్హత లేకుంటే అందంగా ఉన్నంత మాత్రాన అది అర్థమే లేదు. సో కాబట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ అన్న అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో రత్నాలకు సర్టిఫికేట్ ఉంటుందని దివ్య డైమండ్స్ మొట్టమొదటిసారిగా సర్టిఫికేట్ని ఇంట్రొడ్యూస్ చేశాం కాబట్టి, అండ్ ఇక మేము సర్టిఫికేట్ లేకుండా కొనొద్దు అని మల్టిపుల్ మీడియాస్ ద్వారా మేము చాలా వరకు నాలెడ్జ్ ఇచ్చాం. అందువల్ల ప్రతి ఒక్కరు డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంకా అందంగా సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. అది దాన్ని సర్టిఫికేట్ అనరు, గ్యారంటీ కార్డ్ అంటే అనొచ్చు. గ్యారంటీ కార్డ్ ఏంది? అది అందరూ ఆమోదించడానికి వీల్లేదు. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఒక గ్యారంటీ లాగా ఇచ్చినట్టు, దాన్ని అథెంటిక్ అవ్వదు. అది దట్ ఈస్ నాట్ కాంపిటేటివ్ అది కంపేర్ చేసేటట్టు ఉండదు. సో దెర్ ఈస్ అ గ్యారంటీ కార్డ్ ఈజ్ అ డిఫరెంట్ అండ్ సర్టిఫికేట్ ఈజ్ అ డిఫరెంట్. సర్టిఫికేట్ మస్ట్ బి గివెన్ బై ద క్వాలిఫైడ్ అండ్ ఆథరైజ్డ్ పర్సన్, వేరాజ్ గ్యారంటీ కార్డ్ కెన్ గివ్ బై ఎనీబడి, ఎవరైనా ఇవ్వచ్చు. అర్హత ఉన్న, క్వాలిఫికేషన్ ఉన్న, క్వాలిఫికేషన్ లేకున్నా ఇవ్వచ్చు, అది అందంగా తయారు చేసి ఇవ్వచ్చు. సో అలాంటివి ఎప్పుడు సర్టిఫికేట్ అవ్వదు. సర్టిఫికేట్ అనేది మనం ఎప్పుడైనా క్రాస్ చెక్ చేసుకునే విధంగా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడైనా చేసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఈజ్ గ్లోబలీ రికగ్నైజ్డ్. మోర్ దెన్ 100 కంట్రీస్లో దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. వీ కెన్ క్రాస్ చెక్ విత్ ఎనీ ల్యాబొరేటరీ ఇన్ ద వరల్డ్ బికాస్ యాజ్ ఇట్ ఈస్ వీఆర్ ఆల్సో క్వాలిఫైడ్ ఫ్రమ్ GIA అండ్ IGI కాబట్టి. సో ఎక్కడైనా దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ అండి. సో మీరు రత్నాల విషయంలో సర్టిఫికేట్ని కూడా అర్థం చేసుకోవాలి, అప్పుడే మీకు జాతిరత్నం అందుతుంది. చాలామంది కొందరు జ్యోతిష్యులే 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని అది ఏం చదివారో తెలియదు, అవన్నీ తెలియకుండా ఇది కనక పుష్యరాగం, ఇది కెంపు అని రాసి ఇచ్చేస్తున్నారు, 1-2 పారామీటర్స్ రాసి. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్. అసలు అలాంటి వాళ్ళు అసలు దే ఆర్ లీగలీ ప్రాసిక్యూట్ చేయాల్సిన ఇష్యూ. అది చాలామంది గడిచిపోతున్నది. ఎందుకంటే ఒకరు జ్యోతిష్ శాస్త్రం నుండి కూడా 1-2 ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వాడు ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చాడండి, మేము చూశాను. ఏం చదివాడో తెలియదు, ఎక్కడ చదివాడో తెలియదు. ఇది కనక పుష్యరాగం రాసిండు 2-3 పారామీటర్స్, దీని హార్డ్నెస్ ఇంత, ఇది ఎల్లో కలర్ ఉంది, డైమెన్షన్ ఇంత అని. బట్ దట్ ఈస్ నాట్ అథెంటిక్ సర్టిఫికేట్. సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ నాట్ సర్టిఫికేట్. ఇది మీరు చేసుకుంటే ఆ బెనిఫిట్ మీకు. నేను ఒక్కనే నా దగ్గరే కొనమని చెప్పట్లేదు, ఇన్ని చూసుకుంటే మీకు జాతిరత్నం అందుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మరి భూమి ఏం పెరగట్లేదు, జనాభా ఎవరీ సెకండ్కు జనాభా పెరుగుతున్నారు. రత్నాలు అంత విరివిగా మీకు ఎట్లా లభిస్తాయి అనుకుంటున్నారు? ఆ రత్నాలు, జాతి రత్నాలు, నిజమైన రత్నాలు లభించాలంటే మీకు ఆ యోగం అదృష్టం ఉంటేనే లభిస్తాయి. ఆ యోగం అదృష్టం ఉండాలంటే మీరు ప్రతి అనాలిసిస్ కరెక్ట్ చేయాలి. సో నేనేం చెప్తున్నాను, నా దగ్గర కొనమని చెప్పట్లేదు, బట్ వీఆర్ రెడీ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఒక జెమాలజిస్ట్గా వీఆర్ ప్యాషనెట్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ప్లీజ్ కమ్ టు దివ్య డైమండ్స్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ లెర్న్ ద సబ్జెక్ట్. రత్నాలు ఎట్లా ఉంటాయి చూడండి, ఆ తర్వాత ఇంకెక్కడైనా కొనండి.